హలో నమస్తే. మన మన బాసులు పైకి వెళ్తూ ఉంటే లాభాలతోటి సుఖ సంతోషాలతో పైకి వెళ్తూ ఉంటే ఉద్యోగస్తులు రోజు రోజుకి దిగజారినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి నిన్న సాక్షాత్ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వేలో బయటపడింది. ఆ సర్వే ప్రకారం ఏంటంటే కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ అనేది there is a gap between corporate profitability and wage stagnation and wage ఈ రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్ ఉన్నట్టుగా నిన్న సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ గారే పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఆ ఎకనామిక్ సర్వే ఉంది. అసలు ఏంటి ఎకనామిక్ సర్వే అంటే ఏంటంటే ఈ ఎకనామిక్ సర్వే అనేది ఇక అబద్ధం ఆడటం కుదరదు. అది బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ప్రభుత్వ అధికారులు తయారు చేస్తారు, దాన్ని రాజకీయ నాయకులు తయారు చేయరు. ఇప్పుడు ఎకనామిక్ సర్వేకి ఈ రాజకీయ నాయకులు ఇచ్చే ప్రసంగానికి ఒక తేడా ఉంది. అది మొన్న లాస్ట్ టైం పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్లు అప్పు చేశాడు, 10 లక్షల కోట్లు అప్పు చేశాడనే రాజకీయ దుష్ప్రచారం ఏదైతే ఉందో అది పార్లమెంట్లో చదవడం కుదరదు. కాబట్టి 6,30,000 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అప్పు ఉందని చెప్పి సాక్షాత్ పార్లమెంట్లో పెట్టాల్సి వచ్చింది. సరే, అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అక్కడ అసెంబ్లీలో పెట్టి అది తయారు చేసేది ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూర్చున్న ప్రభుత్వ ఉద్యోగులు తయారు చేసి ది కండిషన్ ఆఫ్ ఫైనాన్స్ ఇస్తారనమాట. సో దాన్ని ఎకనామిక్ సర్వే అంటారు. అలాగే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తయారు చేసేటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అక్కడ అబద్ధం ఆడటం కుదరదు కాబట్టి మొత్తం బయటకు వచ్చినాయి. ఓకే, సరే. ఇప్పుడు ఆ ఎకనామిక్ సర్వే ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఏ కంపెనీలో అయినా గ్రో అవ్వాలంటే ప్రొడక్టివిటీ, కాంపిటేటివ్నెస్, సస్టైనబుల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి పెరిగినప్పుడే వ్యాపారాలు పెరుగుతాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీకి లాభం రావాలంటే, కంపెనీలకు లాభం రావాలంటే నీ ఎంప్లాయీస్ అడుగు తింటున్నారు అనుకోండి. ఎంప్లాయీస్ అడుగు తింటున్నారు, కంపెనీలు ఎలా గ్రో అవుతాయి? ఎందుకంటే నువ్వు తయారు చేసినటువంటి కంపెనీలో ప్రొడక్ట్స్ని కొనాల్సింది ఈ ఎంప్లాయీసే కదా. ఈ ఎంప్లాయీసే ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దే ఆర్ ద కస్టమర్స్. ఎక్కడెక్కడైతే కంపెనీల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉంటారో వాళ్ళే మీ ప్రొడక్ట్స్ కస్టమర్స్ వన్స్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది ఆఫీస్ ఇన్ ద డైలీ లైఫ్. ఇప్పుడు మీ ఎంప్లాయీస్ మొత్తాన్ని పేదరికంలో ఒక నెట్టేసిన తర్వాత వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వకుండా కంపెనీలకు లాభాలు వస్తాయని అనేది పొరపాటు. అది జరగదు. లాంగ్ టర్మ్లో భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతింటుందని నిన్న సర్వే చెప్పింది, ఎకనామిక్ సర్వే. ఆ సర్వే ఏంటంటే 15% ఈ యొక్క ఏమంటారు కంపెనీలు ఏవైతే ఉన్నాయో 15% గ్రో అయినాయట ప్రాఫిట్స్లో. రిమెంబర్, కంపెనీలు మాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని గవర్నమెంట్కి చెప్పిందంటే దాంట్లో ఒక 50% చెప్పిందని అనుకోవాలి. ఎందుకంటే జనరల్గా ఈ కంపెనీలు మొత్తం సాధ్యమైనంత వరకు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు, లాభాలు రాలేదని చెప్పడానికి ట్రై చేస్తారు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ముందే ఫిక్స్డ్ అసెట్స్ కొనటం, ఎక్స్పాన్షన్ పేరుతోటి వేరే వేరే కంపెనీలు ఓపెన్ చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనటం చేస్తుంటారు. ఎందుకంటే ట్యాక్స్ని అవాయిడ్ చేయడానికి. అలా ట్యాక్స్ అవాయిడ్ చేయటానికి నానా తంటాలు పడి చివరికి ఏదో కొద్దిగా గొప్ప అరాకొర గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాయి. గవర్నమెంట్కి ఆ కట్టడంతో అది జరిగితేనే 15% ఆఫ్ ప్రాఫిట్స్ పెరిగాయట. 15 టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ పెరిగాయట కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్, దిస్ ఇయర్ కంపెనీలకి. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చింది. కంపెనీలకి ఒక్కొక్కరు 15 టైమ్స్ లాభాలు సంపాదిస్తే భారతదేశంలో ఎంప్లాయీస్కి ఏం జరుగుతుంది? జీతాలు పెంచాలి కదా. ఒక ఎంప్లాయీ పనిచేస్తేనే కదా కంపెనీలకు లాభాలు వస్తాయి. వాళ్ళకి 15 టైమ్స్ లాభాలు వచ్చాయట. ఎంప్లాయీస్కి జీతాలు సరికాదు కదా, కాస్ట్ కటింగ్ అని చెప్పేసి మొత్తాన్ని కట్ చేసుకుంటూ పోయారని చెప్పేసి ఇక నేను ఎకనామిక్ సర్వేలో చెప్పింది. ఓకే, సో ఇది కార్పొరేట్ ఇండియా ఏదైతే ఉందో అది ప్రాఫిట్స్లో పెరుగుతూ ఉంటే జీతాల్లో మాత్రం తగ్గుతూ వస్తుంది. దెర్ ఈస్ అన్ అనీజీ గ్యాప్. ఇది ఎకనామిక్ సర్వేలు ఇది రాశారు, అనీజీ గ్యాప్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ లేబర్ అకార్డింగ్ టు ది ఎకనామిక్ సర్వే 2025.
అదే ప్రాఫిట్స్ ఏమో 15% పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఏమో తగ్గుతూ వచ్చిందనమాట. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ కూడా ఉంది. అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఒక్కొక్క వాళ్ళలో కొంతమంది బాగా రిచ్ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు అన్నమాట. అది నిన్న బయటకు వచ్చింది. అది ఈ లాంగ్ టర్మ్లో ఎకనామిక్ ఇంపాక్ట్ పడుతుంది అని ఎకనామిస్టులు మొత్తం నిన్న ఎకనామిక్ సర్వేలో అది చెప్పడం జరిగింది. కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ ఇప్పుడు ఈ రోబస్ట్ గ్రోత్ అనేది మూడు సెక్టార్లో జరిగింది. అంటే ఎక్కువగా లాభాలు వచ్చినటువంటి కంపెనీలు ఫైనాన్షియల్ సెక్టారు, ఆటోమొబైల్స్, నిఫ్టీ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా జీడిపికి ప్రాఫిట్కి ఎక్కువగా పెరిగిందట. జాగ్రత్తగా రండి. ఆటోమొబైల్స్ కంపెనీస్లో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఎగ్జాంపులే. ఆటోమొబైల్ కంపెనీలో లాభాలు 15% పెరిగాయట, 15 టైమ్స్ పెరిగాయట. కానీ జీతాలు కొద్దిగా ఇస్తున్నారట. ఈ మధ్య కార్ సేల్స్ అమ్ముడుపోవట్లేదని, కార్ సేల్స్ అనేవి ఎక్కువగా అసలు ఎవరు కార్లు కొంటలేదని చెప్పేసి కొన్ని వేల లక్షల కార్లు తయారు చేసి ఆ కంపెనీలో పెట్టారని చెప్పేసి రీసెంట్గా ఒక పెద్ద న్యూస్ వచ్చింది. అయినా సరే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో విపరీతమైన లాభాలు వచ్చాయి. కానీ ఎంప్లాయీస్కి కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు నీ ఎంప్లాయీకి నువ్వు సరిగ్గా జీతం ఇవ్వకపోతే వాటే కారు కొనుక్కోవాలి. ఓకే, అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టింది ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఎంట్రీ లెవెల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఏ అయితే కోట్ల రూపాయలు సంపాదిస్తున్న యొక్క కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల్లో ఎంట్రీ లెవెల్లో వెళ్ళేటువంటి ఉద్యోగులకి చాలా తక్కువ జీతాలు ఇస్తున్నాయని ఎకనామిక్ సర్వే చెప్పింది. మేబీ 10,000 15,000 రూపాయలు ఎంట్రీ లెవెల్లో ఎగ్జిక్యూటివ్స్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి. బట్ ఆ కంపెనీలకు లాభాలు రావట్లేదంటే కంపెనీలకి కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. కాస్ట్ కటింగ్ చేస్తున్నారు. కాస్ట్ కటింగ్ అని చెప్పేసి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఇచ్చి 12 గంటలు 13 గంటలు పనిచేసి ఇది నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఈ మధ్య కొద్దిగా ఇచ్చారు కదా, మీరు రోజంతా పనిచేయాలి, ఇళ్ళకెళ్ళి భార్య మొఖాలు చూస్తారా అని చెప్పి వాళ్ళకి లాభాలు వచ్చినాయి. అక్కడ శ్రమ దోపిడీ జరుగుతుంది అని చెప్పి సింపుల్గా చెప్పాలంటే, ఈ శ్రమ దోపిడీ జరిగిందంటే భారతదేశం లాంగ్ టర్మ్ ఎకనామిక్ ఎఫెక్ట్ మీద పడింది. వీళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు లాభాలు రావచ్చేమో కానీ ఈ కంపెనీలన్నీ మూతపడతాయి త్వరలో ఈ విధంగా. ఎందుకంటే వాడు కొనలేకపోతే నీ కంపెనీస్ ప్రోడక్ట్స్ పోవని. కాబట్టి ఎంప్లాయీస్కి పర్చేస్ పవర్ని పెంచండి అని చెప్పి సలహా ఇచ్చింది ఈ 2025 ఎకనామిక్ సర్వే. ఇది చూడండి, కొన్ని చెప్పారు. ఇది 22.3% లాభాలు పెరిగాయట కొన్ని కంపెనీస్కి, కానీ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ 1.5% అంట. 22% లాభాలు వచ్చిన కంపెనీలకి ఆ ఎంప్లాయీకి జీతాలు పెరిగింది 1.5% అంట. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనాలిసిస్ అని ఒకటి చేశారు. 4,000 కంపెనీలకు సంబంధించి 6% గ్రోత్ పెరిగితే 13% కాస్ట్ కటింగ్ అని చెప్పి ఈ ఎంప్లాయీస్ని తీసేశారట. ఏ కంపెనీలు అయితే లాభాలు వచ్చాయో అదే కంపెనీస్లో కాస్ట్ కటింగ్ పేరుతోటి ఉన్న స్టాఫ్నే ఎక్కువ అవర్స్ పనిచేయించుకొని చాలామందికి ఉద్యోగాల నుంచి పీకేశారట. చూడండి. సో ఇది ఈ కాస్ట్ కటింగ్ అనేది ఈ మధ్య చాలా విరివిగా జరిగి ఉద్యోగాలు మొత్తాన్ని పీకేస్తున్నారని ఎకనామిక్ సర్వే చెప్పింది. ఈ ఈబిడిటీ ఏదో ఉందో 22% పెరిగిందంట గత లాస్ట్ 4 yearsలో. 22% ఈబిడిటీ పెరిగింది చాలా కంపెనీలకి. ఎక్కడెక్కడైతే ఈబిడిటీ అనేది ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ఇన్కమ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ ఏదో ఉండేది. ఓకే, ఈబిడిటీ. ఓకే, ఈ ఈబిడిటీ ఏదైతే ఉందో అది 22% పెరిగితే లాస్ట్ 4 yearsలో ఆ పే చేసిన శాలరీస్లో లోయెస్ట్ ఇన్కమ్ ఉందని చెప్పి నిన్న ప్రజెంట్ చేశారు. ఓకే, కాబట్టి కన్జ్యూమర్స్ సఫర్ అయితే కంపెనీస్ పెరుగుతాయి, ఇండియన్ ఎకానమీ పెరిగిద్ది అనేది అది పొరపాటు. అది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ పడిద్ది. కాబట్టి మీరు మార్చండి అని ఒక జపాన్ కంపెనీని వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఈ లేబర్ షేర్ of GVA shows a slight uptick, disproportionate rise in corporate profits. ఓకే చెప్పారు.
అది జపాన్ రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత జపాన్ ఒక ఎగ్జాంపుల్ కోట్ చేశారు దాంట్లో ఎకనామిక్ సర్వేలో ఆర్ ప్రజెంటేషన్లో, రైట్? అది దీన్ని కోట్ చేశారో లేదో కానీ, బట్ దిస్ మెన్షన్ అయితే వచ్చిందండి. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జపాన్ వాళ్ళు కావాలని ఒక పని చేశారు. అదేంటంటే పర్చేసింగ్ పవర్ పెంచాలి భారతదేశం, జపాన్లో పర్చేసింగ్ పవర్ పెంచితేనే ఎకానమీ గ్రో అవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ యొక్క ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. దాన్ని ఎంప్లాయీస్కి పర్చేసింగ్ పవర్, సిటిజన్స్కి పర్చేసింగ్ పవర్ పెంచాలంటే ఏం చేయాలని ఆలోచించి ఏం చేశారంటే కంపెనీలు మొత్తం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీకు కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చినా పర్లేదు, ఎంప్లాయీస్కి పర్చేస్ పవర్ పెంచండి అని చెప్పి అన్ని కంపెనీలకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం ద్వారా ఓవర్ పే టు ఎంప్లాయీస్. జపాన్ కంపెనీస్ మొత్తం ఏం చేశాయంటే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత చాలా ఎక్కువగా జీతాలు ఇచ్చారు. కార్ డ్రైవర్ కూడా ₹1,00,000 జీతం ఇచ్చారనుకోండి, ఎగ్జాంపుల్, కావాలనే ఒక కంపెనీ ఓనర్ కార్ డ్రైవర్కి ₹1,00,000 జీతం ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఎంత ఇస్తారు? 10,000 15,000 కదా కార్ డ్రైవర్కి ఇస్తున్నారు. ₹1,00,000 జీతం ఇచ్చేశాడు. ఎందుకు అంటే అలాగే అందరు కార్ డ్రైవర్లకి మొత్తానికి ఓవర్ పెయిడ్ చేశారు. ఓవర్ పెయిడ్ చేయడంతో పర్చేసింగ్ పవర్ పెరిగింది జపాన్ మొత్తం మీద. అది ఎకానమీ పుంజుకొని ఇప్పుడు జపాన్ కూడా వన్ ఆఫ్ ఎకానమీలో లీడింగ్ ప్లేస్లోకి వచ్చింది. ఓకే, అలాగా వాళ్ళు ఒక ప్లాన్ చేసి కంపెనీస్ వాళ్ళు కోఆపరేట్ చేశారు. ఓనర్లు, బిజినెస్ మ్యాన్ కోఆపరేట్ చేస్తే ఎకానమీని పెంచగలిగారు. ఈ విధంగా లాభాలు వచ్చినా సరే సరిగ్గా జీతాలు పే చేయకుండా ఎకానమీ డౌన్ అవుతుంది, రూపాయి విలువ పడిపోతుంది, ధరలు పెరుగుతున్నాయి, పర్చేజ్ పవర్ లేదు. ఇదంతా మనం కొలాప్స్ చేస్తున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ చేతిలో పెడితే ఎలా ఉండదు? కార్పొరేట్ వ్యవస్థ చేతిలో పెడితే ఎలా ఉంటుంది అని మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను మీకు చాలాసార్లు నుంచి చెప్తా ఉన్నాను కదా, ప్రైవేటైజేషన్ ఎందుకు వ్యతిరేకిస్తానంటే కార్పొరేట్ వ్యవస్థలు ఇలానే ఉంటాయి. వీళ్ళు లాభాలు తీసుకుంటారు తప్ప సరిగ్గా జీతాలు ఇవ్వరు, ఎక్కువగా శ్రమ దోపిడీ చేసుకుంటారు. శ్రమ దోపిడీ జరిగిందంటే ఇక ఆటోమేటిక్గా ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంటుంది. అల్టిమేట్గా ఎంప్లాయీని మనం చీట్ చేస్తున్నాం అనుకోవచ్చు. ఇది తక్కువ జీతం తీసుకుని పనిచేస్తున్నాడు, ఈయన ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు. అది అల్టిమేట్గా ఇండియన్ ఎకానమీ పడిద్ది, వాటి పర్చేస్ పవర్ తగ్గిపోయి అనేది నిన్న ఎకనామిక్ సర్వేలో చెప్పింది. థ్యాంక్ యూ.